నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 11, 2024లో మరో ఆర్టికల్ గురించి చదువుకున్నాం. మౌనవ్రతం మంచిదే, గురుముఖం. కొందరు తమకిష్టమైన దేవుడి పేరు చెప్పుకుని మౌనవ్రతాన్ని పాటించడం చూస్తుంటాం. కొన్ని గంటల పాటైనా సరే. ఈ మౌనవ్రతాన్ని ఎందుకు చేయాలి? దీనివల్ల లాభమేంటి? మౌనవ్రతం మన భారతీయ సంస్కృతిలో పాటించే ఓ ఆచారం. యోగ సాధనలోనూ ఒక భాగం. ఒకప్పుడు మహర్షులు ఎక్కువగా ఆచరించిన ఈ మౌనవ్రతం వల్ల లాభాలు ఎక్కువే. అందుకే ఈ రోజుల్లోనూ దీన్ని పాటించడం తప్పనిసరి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మౌనవ్రతం చేయడం వల్ల స్వీయ క్రమశిక్షణ, ఆలోచనలపైన నియంత్రణ సాధ్యమవుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల దృక్పథము అలవడుతుంది. చాలామంది కొన్ని సందర్భాల్లో అనవసరంగా మాట్లాడతారు. ఆ తరువాత తీరిగ్గా బాధపడతారు. స్వీయ నియంత్రణ లేనప్పుడే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని నివారించే శక్తి మౌనవ్రతానికి ఉంది. అందుకే అప్పుడప్పుడు అయినా మౌన దీక్ష తప్పనిసరి. మౌనవ్రతం అంటే అసలేమీ మాట్లాడకుండా ఉండటమే. దీనివల్ల కాలక్రమేణా అనవసరమైన ఆలోచనలు, సంభాషణలు తగ్గుతాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. అందరిలో, అన్నింటిలో మంచిని చూడటం అలవాటవుతుంది. మంచి అంటే భగవానుడే, అంతేనా? మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. తద్వారా ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చు. ఇంతేనండి. మనం కూడా మౌనవ్రతం పాటిద్దామా మరి?